హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. చూస్తున్నారు కదా, ఇది మా పెరట్లో తొట్టెలో పెంచిన మెంతి కూర ఆకు అండి. చాలా బాగా వచ్చింది. నేను ఒక 1 వీక్ బ్యాక్ మెంతులు చల్లానండి తొట్టెలో. రోజు నీళ్లు చిలకరిస్తూ వచ్చాను. 3 డేస్లో మొలకలు వచ్చాయి. ఇది 1 వీక్ కాకండి. సో ఇప్పుడు ఈ ఆకుతో మీకు ఒక వెరైటీ వంటకం చేసి చూపించాలనుకున్నాను. అదేంటంటే పన్నీర్ మేథీ చమన్. ఎలా చేయాలో చూద్దాం. దీనికి నేను మా తొట్టెలోని మెంతి కూర ఆకుతో పాటు కొద్దిగా బయట నుంచి తెచ్చుకున్న మెంతి ఆకు వాడుతున్నాను. పన్నీర్, దీంతో పాటు కొంచెం పాలకూర కూడా వేస్తున్నానండి. రెండు కలిపి వేసుకుంటేనే ఈ పన్నీర్ మేథీ చమన్ టేస్టీగా ఉంటుంది. పాల ఆకుని మెంతి ఆకుని బాగా వాటర్లో వాష్ చేసుకోవాలి. మట్టి లేకుండా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసి స్టవ్ వెలిగించుకొని బాగా మరగకాంచుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న ఈ ఆకుని అందులో వేసి బాగా 3 to 4 minutes బ్లాంచ్ చేసుకోవాలి. అంటే ఉడకబెట్టుకోవాలి. ఓన్లీ 3 to 4 minutes మాత్రమే. అలా ఉడికించుకున్న ఆకుని వాటర్ నుంచి వంపేసి కోల్డ్ వాటర్లో వేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో చల్ల నీళ్ళు ఉంటాయి కదా, అలాంటి చల్ల నీళ్ళను ఒక బౌల్లో వేసుకొని ఈ ఉడికించుకున్న పాలకూర మెంతికూర ఆకును చల్లటి వాటర్లో వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ గ్రీన్ కలర్ నల్లబారకుండా ఉంటుందన్నమాట. తప్పనిసరిగా ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే ఆకుని ఉడికించుకోవాలి. తర్వాత చల్ల నీళ్ళల్లో ఆకుని వేసి ఉంచాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఆకుని నీళ్ళ నుంచి స్ట్రెయిన్ చేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆకుకూరల్లో మంచి విటమిన్స్ ఉంటాయండి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా వారంలో 2-3 సార్లైనా ఆకును ఏదో ఒక రూపంలో ఇలా పేస్ట్ చేసో తాళింపు చేసుకొనో పప్పు చేసుకొనో తినాలి. చాలా మంచిది. గర్భిణులకు, బాలింతలకు, ఆడవారికి, పిల్లలకు అందరికీ చాలా మంచి వెజిటబుల్ అండి. ఇప్పుడు పన్నీర్ని తీసుకున్నాను. 200 grams పన్నీర్ అండి. ఇది పెద్ద బ్లాక్. దీన్ని ఇలా ఒక తురిమే పరికరంతో తీసుకొని బాగా తురుముకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా పన్నీర్ని గ్రేట్ చేసుకోండి. చాలా రిచ్ డిష్ అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో ఎప్పుడు నేనైతే ఇదే ఆర్డర్ ఇచ్చేదాన్ని వెజిటేరియన్లో. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక పెద్ద ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్పూను జీలకర్ర, 2 పచ్చిమిర్చీలు సన్నగా తరిగి పెట్టుకోండి. ఇది జీలకర్ర పొడి అండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో కాస్త నూనె, 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. చెప్పాను కదండి, ఇది రిచ్ డిష్ అండి. టేస్ట్ కూడా అంతే రిచ్గా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి, నూనె వేడెక్కాక
ఇందులో గరం మసాలా దినుసులు వేసేయండి. జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అవి బాగా వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పటిదాకా అలా కాసేపు వేయించుకోండి. చక్కగా ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వస్తూ ఉంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు, పాలాకు పేస్ట్ని అందులో కలుపుకోండి. నూనె బాగా పైకి తేలే వరకు కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే కూర జారుగా అయిపోతుంది, నీళ్ళగా అయిపోతుంది, బాగోదు. కాబట్టి కాస్త పేస్ట్ థిక్ అవ్వాలి, నూనె బాగా పైకి తేలాలి. ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ కారం పొడి కూడా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న పన్నీర్ని అందులో కలుపుకోండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుందండి ఈ పన్నీర్ మేథీ చమన్. డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనము ఇప్పుడు ప్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. ఇప్పుడు నేను ఒక చిన్న బ్లాక్ బటర్ వేస్తున్నాను. ఇవన్నీ తప్పకుండా వేసుకోండి. నెయ్యి, బటర్ ఇవే వీటికి మంచి రుచిస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పొడి వేశాను. ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఒక 6-7 కాజు అంటే జీడిపప్పుని మిక్సీలో వేసి ఆ పేస్ట్ని వేసుకోండి. సో రిచ్ ఫ్లేవర్స్, టేస్ట్ ఉన్న డిష్ అండి. తప్పకుండా ట్రై చేయాలండి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో పన్నీర్ మేథీ చమన్. ఇప్పుడు కాసేపు ఇంకా స్టవ్ మీద ఉంచుకోండి. నెయ్యి, బటర్, నూనె కొంచెం పైకి తేలాలి. ఫైనల్గా ఇప్పుడు కసూరి మేథి అండి. ఇది బయట సూపర్ బజార్స్లో దొరుకుతుంది. అంటే ఇది ఎండు మెంతి ఆకు అన్నమాట. ఈ కసూరి మేథి వల్ల ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందండి ఈ డిష్కి. సో తప్పకుండా కసూరి మేథి మాత్రం మిస్ చేయొద్దు. అయిపోయిందండి మన పన్నీర్ మేథీ చమన్ రెడీ టు ఈట్. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీకు కాస్త నెయ్యి, నూనె, బటర్ ఎక్కువైందనిపిస్తే కాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చు. వేడి మీద ఈ నెయ్యి, నూనె తేలింది. కాసేపు ఆగితే ఇదంతా బాగా పీల్చేసుకుంటుందన్నమాట. దీన్ని నేను ఇప్పుడు గోధుమ పరోటాతో పిల్లలకు పెడుతున్నాను. వీట్ పరోటా, చపాతీ, పూరి, పుల్కా పరోటాకి ఈ పన్నీర్ మేథీ చమన్ సూపర్బ్ కాంబినేషన్ అండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన డిష్ అండి ఇది. షూర్గా అందరూ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి డిషెస్ చూడాలనుకుంటే మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరిన్ని డిషెస్తో మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్. బాయ్ బాయ్.